శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆత్మకూరు పట్టణంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్ కింద 1,11,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 18 లక్షల రూపాయలతో హిందూ శ్మశాన వాటికు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేసినట్టుగా తెలిపారు. 150 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని, పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ నాయకుల అవినీతి బయటపెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. చర్యలు తీసుకోవడం లేట్ అవ్వచ్చేమో కానీ చర్యలు మాత్రం పక్కాగా ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో అన్ని కంప్లీటెడ్ ఆన్ గోయింగ్ ఇవన్నీ కలిపి 396 వర్కులకు కలిపి 150 కోట్ల రూపాయలు మనం తెచ్చుకున్నాం. ఇవన్నీ పేపర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి పేపర్ మీద కాదు, శాంక్షన్డ్ టెండర్స్ అయిపోయినాయి, కొన్ని వర్కులు అయిపోయినాయి, కొన్ని ఆన్ గోయింగ్ వర్కులు నడుస్తున్నాయి, కొన్ని రేపు వర్కులు మొదలు పెడతారు. ఇవి కాకుండా టోటల్ నియోజకవర్గంలో ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇప్పటికే 578 వర్కులు ప్రపోజల్ పెట్టాం. అంటే నేను చెప్పినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి టీఆర్ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అన్నిటికి సంబంధించి ఇంకా యాక్చువల్గా శ్రీశైలం అది చాలా పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రీశైలం దేవస్థానాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రపోజల్స్ వేరే ఉన్నాయి. ఇంకా మేము ఆ ప్రపోజల్స్ దీంట్లో ఏది పెట్టలేదు, ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి మాస్టర్ ప్లాన్ అంతా మళ్ళీ ఫైనల్ చేసే విధానం ఉంది కాబట్టి దాన్ని ఇంకా ప్రపోజల్స్ పెట్టినా అవన్నీ మేము ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు.